హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో ఇవి మేమైతే తెలంగాణలో బోలు పేలాలు, ఏకుడు పేలాలు అంటాము. కానీ వీటికి పేరైతే ఇంకున్నాయి. ఇంకా మరమరాలు, బొంగులు అవి ఇవి అని అంటారు. కానీ మేమైతే తెలంగాణలో పేలాలు అంటాము. ఇవి ఇప్పుడు తాలింపు చేసుకుందాము. ఇవి ఎట్లా తాలింపు చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అన్నది చూద్దాం. ఇప్పుడు ఇవైతే ఫస్ట్ ఒకవేళ మెత్తగా ఉంటే వేపుకోవాలి. నేను ఇప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేసిన కాబట్టి ఇవి ఇదిగో మెత్తగా లేవు, చూసారు కదా. ఒకవేళ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని చాలా రోజులు అయితే కొంచెం లైట్గా వేపుకోవాలి. వేపుకున్నప్పుడు ఇట్లా కరకర ఉంటాయి. ఇప్పుడు ఇవి తాలింపు ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అనేది చూద్దాము. పల్లీలు, ఎల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. ఇవి ఎల్లుల్లి వీటికి సరిపోతాయి. ఒక ఎల్లిగడ్డ మళ్ళీ సగం అందులో ఇవి ఒలిసిన ఇట్లా పొట్టు తీసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఎండుమిర్చి ఒక 5, కరివేపాకు, ఎండు కారం. ఇవి ఒకవేళ ఒకరోజు మందం 2 రోజుల మందం అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు ఉండాలంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవద్దు, ఎందుకంటే ఇవి ఖరాబ్ అవుతాయి ఎక్కువ రోజులు ఉంటే. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తలేను, ఎందుకంటే అవి వేయలేదనుకోండి 5-6 రోజులైనా తినొచ్చు, వారమైనా తినొచ్చు. ఇవి అవి వేస్తే 2 రోజుల వరకే అయిపోవాలి. ఇప్పుడైతే ఇవి తాలింపు చేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ ఎల్లుల్లి దంచుకుందాము ఈ రోట్లో వేసుకొని. మెత్తగా కాకుండా ఇట్లా దంచుకోవాలి. ఈ దంచుకున్నది ఒక సగం వరకు ఇందులో వేసుకోవాలి. ఈ మిగతా సగం తాలింపుకి వేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చిది వేసి ఇందులో కలుపుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి. కారం కూడా ఇందులోనే వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. చూద్దాం, టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. కొంచెము పసుపు కూడా వేసుకోవాలి. ఒక 2 చెంచాల నూనె వేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా వీటికి పట్టియాలి. ఒక 2 చెంచాలు వేసుకుంటే సరిపోద్ది, టీ చెంచాతోటి. ఇవన్నీ కూడా కలుపుకోవాలి కలిసేటట్టు. ఫస్ట్ ఇవన్నీ కూడా ఉప్పు, కారము, ఈ మనం వెల్లుల్లి దంచేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇట్లా కలుపుకోవాలి. ఇవి మనం తిన్నప్పుడల్లా ఈ ఎల్లుల్లి మన పళ్ళు కిందకి వచ్చిండ్రు అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తింటే. ఇది ఈ ఎల్లుల్లితోటే ఇవి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇవి తాలింపు చేసుకుందాము. మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని తాలింపుకు నూనె పోసుకుందాము. సరిపోద్ది, ఎందుకంటే ఒక 3 టీ చెంచాతో 3 చెంచాలు అయింది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ పేలాలకు కూడా కొంచెం కలుపుకున్నాం కదా, 2 చెంచాల నూనె సరిపోద్ది. ఫస్ట్ అయితే 1 చెంచాడు ఆవాలు వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకుందాము 1 చెంచా.
ఇవి ఇట్లా చిటపటనంగా ఎండుమిర్చి వేసుకుందాము. ఈ మిర్చి కూడా మంచిగా వేగాలి లైట్గా. లైట్గా వేగినాక ఈ వెల్లుల్లి మనం దంచుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. ఇది కూడా దోరగా వేగాలి. పసుపు వేసుకుందాం కొంచెము తాలింపు. ఈ పల్లీలు వేసుకుందాము. ఈ పల్లీలు మంచిగా దోరగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈ పల్లీలల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే చప్పగా ఉంటాయి. ఈ పల్లీలకు కూడా కొంచెం సాల్ట్ ఉన్నప్పుడే టేస్ట్గా ఉంటాయి. అందుకే సాల్ట్ కొంచెం వేసుకొని పల్లీలల్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేగాలి. ఇట్లా దోరగా వేగినాక స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లగా కావాలి. ఈ కరివేపాకు ఇట్లా మనం చుంచితే ఇట్లా పొడి కావాలి, ఎందుకంటే ఇట్లా వేగాలి. ఇట్లా వేగినప్పుడే మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా వేగాలి. ఈ తాలింపు చల్లగా అయినాక ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది వేడి ఉండంగా కలిపితే ఈ పేలాలు మెత్తగా అయిపోతాయి. అందుకే చల్లగా కావాలి. గోరువెచ్చగా ఉన్న ఏం కాదు, కానీ వేడి తాలింపు అయితే ఇందులో కలపద్దు, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. అంతా కూడా కలుపుకోవాలి. అన్నీ అయితే ఒకసారి చేతితో మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటాయి. టైంపాస్కు తినచ్చు, ఎందుకంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది ఓకే. మనం ఇడ్లీ దోశ అది ఇది కాకుండా సాయంత్రం స్నాక్స్కి అయినా ఇవి ఎప్పుడైనా మధ్యాహ్నం అయినా తినవచ్చు. ఎవరన్నా ఇంటికి వచ్చినా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కొంచెం అయితే ఇవి పెట్టి మనం టీయో పాలు పోసి వాళ్ళను పంపించవచ్చు. ఉంటుంటే దగ్గర వాళ్ళైతే, దూరం వాళ్ళైతే ఏదో ఒకటైతే చేస్తాను, కానీ అప్పటిదప్పుడు కావాలంటే ఇవి కూడా చేసి ఇట్లా అంటే చేసినవి ఉంటే పెట్టుకోవచ్చు. వాళ్ళు వచ్చిరని మనమైనా టీవీ ముందు కూకున్నప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడైనా ఇవి తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకుంటే. ఇవి మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా. మరి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఇవి మన బెల్ అయితే నొక్కి ఇంకా ఇవి మీరు చేసుకోండి. వీడియోకి వెళ్ళి చూసి మన ఛానల్కి వెళ్ళి నేను ఎట్లా చేసినానో చూసి మీరు చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకు కూడా పంపించండి. వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇట్లా అంటే ఇవి అయితే నా టేస్ట్గా నేను చేసిన, ఇంకా ఎవరి టేస్ట్గా వాళ్ళైతే చేస్తారు. ఇదైతే నా టేస్ట్ నేను చేసిన. ఒకసారి అయితే మీరు కూడా చేసుకొని చూడండి ఎట్లున్నాయి అన్నది. టేస్ట్ అయితే తెలుస్తుంది కదా, ఎవరికైనా చేసుకొని చూడండి.
చూసిరు కదా ఎట్లున్నాయో, ఇష్టంగా తినచ్చండి. ఇదిగో ఇట్లుంటాయి. ఈ ఎల్లుల్లి అయితే ఇట్లున్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది తింటే. చూసిరు కదా. బాయ్ అండి, ఉంటా మరి. ఇదైతే మీకు నేను చేసిన ఈ వంట అయితే మీకు నచ్చింది అనుకుంటా. నేను ఏదైనా వంటే అంట, వంటే కాదు, ఏది చేసినా వంటే కదా మనం తినేది. ఇదైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియోలు చూడడం మర్చిపోకండి. కంపల్సరీ స్టార్టింగ్ నుండి చివరి దాకా వీడియోలు చూడండి, చూసి మీరు చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి.